ఆసియాలోనే అతిపెద్ద నుమాయిష్ ఎగ్జిబిషన్ కు హైదరాబాద్ లోని నాంపల్లి గ్రౌండ్స్ రెడీ అవుతోంది. జనవరి 1వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 46 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది. 2000కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. 85వ నుమాయిష్ ఎగ్జిబిషన్ కి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ముస్తాబవుతుంది. జనవరి 1 నుంచి 46 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ వేడుక కోసం ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కాశ్మీర్ నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు ఉన్నటువంటి వ్యాపార ప్రదర్శనలన్నీ కూడా ఇటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్నటువంటి పరిస్థితి. గడిచిన 85 ఏళ్లుగా నిజాం కాలం నుంచి కూడా ఈ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్కి ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. సో ఈసారి ఎన్ని స్టాల్స్ని ఏర్పాటు చేశారు, సో ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ కి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ సుకేష్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. సో ఈసారి ఏర్పాట్లకు సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది సార్ చెప్పండి. నుమాయిష్ ఎగ్జిబిషన్ అనగానే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రదర్శనలు, సో ఈసారి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, మొత్తం ఎన్ని స్టాల్స్ని ఏర్పాటు చేస్తున్నారు? నమస్కారం అండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దాదాపుగా 2000 స్టాల్ 1800 నుంచి 2000 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ సంవత్సరం. మనం అదేవిధంగా మనకు భద్రతా పరంగా కూడా మనం అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. వచ్చిన ప్రేక్షకులకు ఎటువంటి కూడా ఇబ్బందులు కలగకుండా ఎగ్జిబిషన్ సొసైటీ అన్ని విధాలుగా, అంటే వాటర్ సౌకర్యం కానీ, టాయిలెట్ సౌకర్యం కానీ, వాళ్ళు పెద్ద మనుషులు అంటే ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్స్ ఎవరైనా వచ్చినా కూడా కూర్చోవడానికి కానీ అవన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే గతంలో జరిగినటువంటి అంటే అగ్ని ప్రమాదాలు అట్లాంటి ఫైర్స్ ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని సో భద్రతా పరంగా, ఫైర్ సేఫ్టీ పరంగా ఇటు షాప్స్ నిర్వాహకులకు, స్టాల్స్ నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు చూపుతున్నారు? మనకు ఒకసారి అయిన ఇన్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ దాంతో మనము 81 హైడ్రెంట్స్ అండి, ఫైర్ హైడ్రెంట్స్ ఇక్కడ చూడొచ్చు. ఇటువంటి 81 ఫైర్ హైడ్రెంట్స్ అంటే ఒక ఫైర్ హైడ్రెంట్ ఈక్వల్ టు మనకు ఒక ఫైర్ ఇంజన్ అండి. అంటే 81 ఫైర్ ఇంజన్స్ మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్నట్టు. 81 ఫైర్ హైడ్రెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా 150,000 లీటర్ల సామర్థ్యం గల 2 అంటే అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం దానికి భద్రతా పరంగా అన్ని విధాలు చర్యలు తీసుకున్నాం. అది కాకుండా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టాము. డిఎఫ్ఓ అంటే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు వచ్చి మొత్తం ఇన్స్పెక్షన్ చేసుకోవడం కూడా జరిగిందండి. ఈసారి ప్రత్యేకతలు ఏమి ఉండబోతున్నాయి ఎగ్జిబిషన్? ప్రత్యేకతలు అంటే మనం ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరంలో కాశ్మీర్ నుంచి కొన్ని కొత్త ప్రొడక్ట్స్ వచ్చినాయండి. లక్నో వాళ్ళు కూడా కొంచెం తీసుకొచ్చారు. అదేవిధంగా నీలోఫర్ కేఫే వాళ్ళు ఈ సంవత్సరం మనకు అది కొత్తగా ఒక 70 స్టాల్స్ తీసుకొని నీలోఫర్ కేఫే పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా మనకు కొత్త అమ్యూజ్మెంట్స్ పిల్లల కొరకు, అది కూడా అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా కొత్తవి వచ్చినాయి. ఎంతమంది వచ్చినటువంటి లాస్ట్ ఇయర్ ఎంతమంది వచ్చారు సందర్శకులు, సో ఈసారి ఎంతమంది వచ్చినటువంటి అవకాశం ఉంది? సో టికెట్స్ కూడా ఏ విధంగా ధరలు? లాస్ట్ టైం మనకు దాదాపుగా సుమారు 20 లక్షల మంది విజిటర్స్ రావడం జరిగింది. ఈ సంవత్సరం మేము ఇంకొక ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. 25 lakhs వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. టికెట్ ధర మాత్రం లాస్ట్ టైం ఎంతో 50 రూపీస్ అదే రుసుము పెట్టాము, అంతకన్నా పెంచలేదండి. అంటే ప్రారంభోత్సవానికి సీఎం గారు వచ్చేటటువంటి అవకాశం? ప్రారంభోత్సవానికి సీఎం గారిని ఆహ్వానించడం జరిగింది. 99% సీఎం గారి చేతుల మీదుగానే ఇనాగ్రేషన్ కావాలని కూడా మేము కూడా కోరుకుంటున్నామండి. శ్రీధర్ బాబు గారు మా అధ్యక్షులు, శ్రీధర్ బాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు మరియు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. టైమింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? సేమ్ అండి. మనకు మధ్యాహ్నం 3 o'clock నుంచి సాయంత్రం 10:30 వరకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు, శనివారం, ఆదివారం అండ్ పబ్లిక్ హాలిడేస్లో మనకు 3 o'clock నుంచి రాత్రి 11 వరకు అండి. మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నాంపల్లి.